ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ఏదైతే గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద స్కాముల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటని చెప్పేసి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అరెస్టుల పర్వం కూడా నడుస్తుంది. తాజాగా చూసుకుంటే ఓ పక్క ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి నంద్యాల ఎస్పీవై ఆగ్రో సంస్థ అధినేతను కూడా అరెస్ట్ చేశారు. ఇకపోతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏ విధంగా మలుపులు తిరగబోతోంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అండ్ జాతీయ నాయకులు అయినటువంటి ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పటికి లిక్కర్ స్కామ్ గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ దోచుకున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని ఏర్పాటు చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని దీంట్లో బయటికి లాగాలి, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే మిథున్ రెడ్డి గారు అయితే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఒక పక్క చూసుకుంటేనే వాసుదేవ రెడ్డి గారికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. తాజాగా కసిరెడ్డి రాజిరెడ్డి, మరోపక్క సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరి భవిష్యత్తులో ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏ విధంగా మలుపులు తిరగబోతుందంటారు? గతం నుంచి కూడా 2019 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటి నుంచి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో అవకాశం ఉన్న ప్రతి చోట కూడా దీని విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రతిదీ కూడా ఇది అతిపెద్ద స్కాము. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, వైను, శాండు, మైను, ల్యాండ్ అనే ఒక 4 భాగాలుగా పెట్టుకొని ఈ రోజు వరకు కూడా అతను వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా దోచుకున్నాడు అనే సంగతి తెలుగుదేశం పార్టీ ఈ ప్రజల చెంతకి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల చెంత చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అదృష్టవశాత్తు ప్రజల యొక్క మోసాన్ని గ్రహించారు కాబట్టి ప్రజల దీవెనతో ప్రజాపక్షంగా ఒక కూటమి ప్రభుత్వం 2024లో ఏర్పడడం జరిగింది. ఆ ఏర్పడే దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏమైతే స్కాములు ఉన్నాయో, ఏమైతే భూ మాఫియా ఉందో, ఏమైతే లిక్కర్ స్కాములు ఉన్నాయో దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరుగుతూ దానికి సంబంధించిన వ్యక్తుల్ని పొట్టలోంచి పావును బయటకు తీసినట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం బయటకు తీయడం జరుగుతూ ఉంది. మీరు అన్నారు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రధానమైన కమిటీ, ఒక సిట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానికి నిష్ణాతులైన వ్యక్తుల్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక నీతి నిబద్ధతలు గల వ్యక్తుల్ని ఒక పోలీస్ ఆఫీసర్గా నియమించి నిష్పాక్షపాతంగా అందులో ఎవరు ఉన్నా సరే ఈ ప్రజలకు అన్యాయం జరిగింది, ప్రభుత్వానికి రావాల్సిన రాబడి దోచుకోబడింది, దాన్ని నిజనిర్ధారణ చేసి దాన్ని వెలికి తీయండి అని చెప్పి గౌరవ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి దాన్ని ఒక సిట్గా ఏర్పాటు చేసి దీని మీద లోతైన విచారణ జరుగుతుంది. ఆ లోతైన విచారణలోని ఎవరెవరైతే ఉన్నారో మీరు కూడా చెప్పారు. ఈరోజు రాజంపేట మెంబర్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి కానివ్వండి, అప్పటి ఏటు ఇప్పటికీ ఏటు, అప్పటి వాళ్ళకు సంబంధించిన వ్యక్తి సన్నిహితుడు, ఇప్పుడు హితుడో సన్నిహితుడో మనకైతే తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక షాడోగా ఉండి వాళ్ళ యొక్క అనుబంధమైనటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడే కదా స్వయాన సజ్జల శ్రీధర్ రెడ్డి. మీరు ఎవరైతే అంటున్నారో ఎస్పీవై ఆగ్రోకి సంబంధించిన అధినేత అంటున్నారు, ఆ ఎస్పీవై ఆగ్రోకి సంబంధించిన అధినేత అసలైన ఎవరు? చనిపోయినాడు, ఆయన కీర్తిశేషులైనాడు ఎస్పీవై రెడ్డి గారు అని చెప్పేసి నంద్యాల గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆయన స్వయాన అల్లుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయాన బంధువు, ఒక తమ్ముడు వరుస. ఈరోజు ఈ మూల వ్యక్తులు అందరైనటువంటి ఆనాటి అధికారంలో ఉండే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల అధికారంలో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఏపీబీఎస్ఎల్కి సంబంధించిన డైరెక్టర్, ఆ వ్యక్తి కానివ్వండి వాసుదేవరెడ్డి కానీ, అలాగే ఇతరత్ర భారతీయ సిమెంట్కి సంబంధించిన భారతమ్మ గారి యొక్క పిఏలు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఒక గూడుపోటాన్ని చేసి ప్రజలు అధికారం ఇస్తే వీళ్ళు ఆ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసి వీళ్ళ స్వార్థాల కోసం ఈ 5 కోట్ల మంది ప్రజల మాన ప్రాణాలతో ఏ విధంగా ఆడుకున్నారనేది ఈరోజు వాళ్ళ యొక్క విచారణలో కానివ్వండి, లిక్కర్ స్కామ్లో ఈరోజు ఒకటి తర్వాత ఒకటి నిజాలు తెలుస్తూ ఉంటే, విస్తుపోయే నిజాలు తెలుస్తూ ఉంటే ఎంత భయంకరంగా వీళ్ళు, ఎంత క్రిమినాలిటీగా, ఏ విధంగా వీళ్ళు ఒక ప్లాన్ వేసి ఒక చర్చ వేసుకొని ఈరోజు ఒక లిక్కర్ మాఫియాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం కాదు, అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఒక మాఫియాలాగా తయారయ్యి ఈరోజు ఒక ప్రజల ప్రాణాలను ఏ విధంగా చెలగాట మాడారనేది ఈరోజు మన తేటదలం అవుతుంది.
మీరు గమనిస్తే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక లిక్కర్ని అంటే నాసిరకమైన ఒక లిక్కర్ని ఒక సామాన్యుడు ఏ రోజు కూడా ఏంటంటే తను ఎంతో కొంత కష్టపడి సాయంత్రం అయితే గనక తన యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి ఏదైతే ఒక ఈ మద్యం అనేది ఉందో దాన్ని అలవాటైనారు కాబట్టి ఆ మద్యం వేసుకొని తన యొక్క అలసటను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు రాకముందు ఏం చెప్పిందండి? మద్య నిషేధం చేస్తామని చెప్పింది. మద్య నిషేధం పక్కన పెడితే ఈరోజు మద్యాన్ని ఏరులై పారించి నాసిరకంగా పారించి ప్రజలు ప్రాణాలు తీసిన సంఘటనలు 2019, 2024 ఎంతమంది చనిపోయినారు ఈ నాసిరకం మద్యం సేవించి ఎంతమంది అభాగ్యులైనారండి మనం చూడలేదా? వెస్ట్ గోదావరిలో తాడేపల్లిలో కొన్ని వందల మంది ఈ మద్యం తాగి చనిపోయినారే. ప్రతి ఒక డిస్ట్రిక్ట్లోనే కాదు కదా, గడిచిన పాలకుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క నాసిరకము మద్యం సేవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్లు పడ్డాయి కదా. దానికోసమే తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా పోరాడింది. దీనికోసం మన ఢిల్లీ వరకు కూడా పోయేసి ఈ లిక్కర్లో ఏం జరుగుతుంది అనేది కోసం దానికోసం ఒక ల్యాబులకు పంపించి దీంట్లో ఒక రకమైన కైండ్ ఆఫ్ డేంజరస్ ఒక కెమికల్ వాడుతుందని చెప్పి ఆనాటి తెలుగుదేశమే కదా ఈరోజు బయటికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది వ్యక్తులు కూడా వాళ్ళంతా స్వతంత్రంగా కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళు కూడా ల్యాబ్ ద్వారా పరిశీలించి దీంట్లో ఒక రకమైన విషాహారం ఉంటుంది, విషరకమైన మందుని యూజ్ చేస్తున్నారు, ఇది తాగితే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పేసి దాని ల్యాబ్ రిపోర్ట్లో కూడా స్వయంగా చూపించడం జరిగింది. ఇదే కెమెరా ముందు ఎన్నో చర్చా వేదికలు మేము కూడా పాలు పంచుకున్నాం. ఎన్నో శాటిలైట్ ఛానల్స్ కూడా దీన్ని కూడా చూపించడం జరిగింది. ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ కూడా వెళ్ళి చూపించి ఇది తెలుగుదేశం పార్టీ బయటికి తీసుకొచ్చింది, దీని మీద ఈ విధంగా ఉన్నాయి. అప్పట్లో ఉన్నారు త్రిపులార్ గారు, ఇప్పుడు మనకు డిప్యూటీ శాసనసభ స్పీకర్ వారు అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారు కూడా ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి వరకు కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి మొదలైందండి? మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలయ్యి ఆఖరికి ఢిల్లీ వరకు తాకింది కదండి. ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా కలుషితం చేసినారు. అప్పట్లో ఇద్దరు హితుడు సన్నిహితుడు చెప్పి రెండు ప్రభుత్వాలు ఉండేవి. ఇటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రాలో కానివ్వండి. హితుడు ఎవరండి? ఇక్కడ కేసీఆర్ గారు. సన్నిహితుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇరువురు కలిసే కదా ఈ యొక్క లిక్కర్ స్కామ్ నిర్మించినారు. ఆ స్కామ్తోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఏ విధంగా చేసినారంటే ప్రభుత్వంలోకి అది అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రాగానే ఒక సుప్రసిద్ధమైన 5 స్టార్ హోటల్ హైదరాబాద్లో ఎవరెవరు కలుసుకున్నారనే సంగతి ఈరోజు సిట్ విచారణలో పోలీసు అధికారులు బయట తీసుకురావడం జరిగింది. ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్లో వీళ్ళు కూర్చొని ఏ విధంగా వీళ్ళు అమలుపరచాలి, ఈ యొక్క పాలసీని ఏ విధంగా అమలుపరచాలి, ఈ యొక్క స్కామ్ని ఏ విధంగా అమలుపరచాలి, డిస్టిలరీస్ ఏ విధంగా మాకు పర్సంటేజ్లు ఇవ్వాలి, పర్సంటేజ్లు ఇస్తేనే మీకు మనుగడ ఉంటుందని చెప్పి ఆనాటి వ్యాపారస్తులు ఏ విధంగా భయాందోళనలు చేశారో, భయాన్ని ఏ విధంగా ఉంచుకున్నారనే సంగతి మనం చూడడం జరిగింది. దాంట్లో ప్రధాన భూమిక పోషించింది ఎవరండి? విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత కసిరెడ్డి, రాజిరెడ్డి, ఇంకా తర్వాత శరత్చంద్రారెడ్డి ఎవరి సరికి సంబంధించిన విజయసాయిరెడ్డికి సంబంధించిన అల్లుడు కాదా ఇతను కానివ్వండి. అట్లాగే ఏపీబీఎస్ఎల్కి సంబంధించిన వ్యక్తులు, అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క స్కామ్లో తీసుకొచ్చి ఎంత దర్జాగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని గండుగొట్టి వీళ్ళ జోబీలో వేసుకుంటున్నారనే సంగతి మనకు తెలిసింది. మొన్నటి నుంచి మన పత్రికల్లో కూడా చూసుకుంటుంటే కనుక వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసింది 12%, అంటే నెలకి 50 నుంచి 60 కోట్లు సుమారు కేవలం. అది ఇంకా ఇది ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే. ఆఫ్ స్క్రీన్ ఎంత ఉంటుందని మన ఊహకు కూడా అందని పరిస్థితిలో వీళ్ళు దోచినారు. కానీ ఆన్ స్క్రీన్ వరకు కూడా ఒక అధికారంగా ఇప్పటికప్పుడు కొంచెం పడుతున్నాయి. ఇంకా లోతైన విచారణ చేస్తే ఇంకా పూర్తిగా లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటే కనుక నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు అనుకుంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల రూపాయలండి? అంటే 5 సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా తీసుకున్నారు? క్లియర్ కట్గా సిట్టు యొక్క దర్యాప్తులో ఎవరైతే ఈ కసిరెడ్డి రాజారెడ్డి ఏ విధంగా వాంగ్మూలం ఇచ్చి అన్ని విధాలుగా పూర్తి నిజాలు ఏ విధంగా చెప్పడం జరిగిందండి? మా పని కేవలం డబ్బులు వసూలు చేయడం వరకు మాత్రమే. ఈ డబ్బులు వసూలు చేసి మేము సో వ్యక్తుల ద్వారా, ఎవరి వ్యక్తుల ద్వారానండి? అది కూడా భారతీయ సిమెంట్ సంబంధించిన చైర్మన్ అయినటువంటి భారతీరెడ్డి గారి వాళ్ళ యొక్క అనునటువంటి వ్యక్తుల ద్వారా మేము తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పంపించడం జరిగిందని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కదా. అంటే దీంట్లో ప్రధాన దోషి ఎవరండి? ఈరోజు ప్రధానమైన దోషి, దీనికి కర్త కర్మ క్రియ సూత్రధారుడైనటువంటి వ్యక్తి యదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డి. సో ఆ యొక్క యదుగూరి జగన్మోహన్ రెడ్డి A1 అయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రధాన భూమిక పోషించినాడు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో. ఈరోజు దాని ద్వారా ఎంత అంటే మనకి క్విడ్ ప్రోక్రో జరిగిందా కానివ్వండి, ఆర్థిక నేరాలు కానివ్వండి, ఎన్ని విధాలుగా జరిగినాయండి. మరి దీని మీద ఈడీ ఎందుకు తీసుకురావట్లేదు? ఈడీ కూడా దీని మీద చర్య తీసుకోవాలి.
మేము తెలుగుదేశం పార్టీ తరపున భారతదేశ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గమైన చర్యని, ఒక ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి ప్రజల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించి వాళ్ళ యొక్క ధనదాహం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జేబులో వేసుకునే వ్యక్తుల్ని మీరు ఉపేక్షించకూడదు. ఈడీ దీని మీద, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది. మనీ లాండరింగ్ అంటే ఎవరు చూస్తారండి? ఈడీనే కదా చూస్తుంది. సిట్ అనేది ఒక రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఆ రాష్ట్రం ఎంతవరకు తీసుకోవచ్చు. దీని మీద ఈ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ ఖండాలు దాటిపోయినాయి, ఆ ఖండాలు దాటిందంటే మనీ లాండరింగ్ ఎవరు చేశారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి దాటిపోయింది, ఏ ఖండాలకి దాటింది. సో దీని మీద భారతదేశ ప్రభుత్వం సంబంధించిన ఈడీ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో ఈ యొక్క కేసులో ప్రధాన నిందితులు బయటకు పారిపోకుండా చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ భారతదేశ ప్రభుత్వం అనేది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈరోజు దర్యాప్తు జరుగుతుంది కాబట్టే నిన్న మనం చూసాము సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది మనం కూడా చూసాం. నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా సిట్లో అతన్ని విచారించడం జరిగింది. కోర్టు కూడా ఈరోజు కోర్టు వారి న్యాయస్థానం కూడా అతనికి రిమాండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ చిన్న తలకాయలే కాకుండా పెద్ద తలకాయ తప్పించుకోవాలని చూస్తూ ఉంది. ఆ పెద్ద తలకాయ తప్పించుకోకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే అతనికి చాలామంది 33 కేసుల్లో ఉన్నాడు. అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఏంటి, కానీ అతని ఆలోచన ఏంటంటే నేను ఎన్ని నేరాలైనా చేసుకుంటూ పోతా ఉంటాను, దేన్నైనా నేను కొనగలను అని అనుకుంటా ఉన్నాడు. కానీ న్యాయం, ధర్మం, ప్రజాపక్షం ఖచ్చితంగా ఉన్నాయి. వాటి మూడు నుంచి తప్పించుకోలేరన్న సంగతి మీరు మర్చిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రజాక్షేత్రంలో అతనికి 2024లో శిక్ష పడింది. ఈ రోజు నువ్వు చేసిన అధికార దుర్వినియోగం చేసిన దాంట్లో నువ్వు శిక్ష అనుభవించాల్సింది ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఇలాంటి దుర్మార్గులు, అధికారాన్ని అడ్డు పెట్టుకున్న దుర్మార్గులకి బలమైన శిక్ష పడితేనే రానున్న రోజుల్లో తప్పు చేయాలన్నా భయపడే విధంగా శిక్షలు పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఇన్ని తప్పులు కావు. ఇది ఒక జాతీయ స్థాయి అంటే ఒక కుంభకోణం అని చెప్పగలగాలి. ఇది కేవలం అంటే ఇది ఒక 3,000 కోట్లని ఇప్పుడు దాకా అంటా ఉన్నారు. ఇంతకు మించి ఎంత ఉన్నదో. స్టార్టింగ్లో అతను 12% మాకు ఇమ్మని చెప్పి కొంతమంది డిస్టిలరీ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ప్రభుత్వం ముందు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని 12% ఇమ్మన్నారండి, మాకు ఇంత ఇవ్వడం జరిగింది, మా వ్యాపారాలు మాకు విధంగా చేశాం కాబట్టి మేము విధంగా చేశామని ప్రభుత్వానికి కూడా వాళ్ళు కొన్ని సహకరిస్తూ ఉన్నారు. తద్వారా మొదట్లో 12% తర్వాత 20% పెంచారంటున్నారు. సో ఈ పర్సెంటేజ్ పెంచుకుంటూ పోతే ఈ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి క్లియర్గా కసిరి రాజిరెడ్డి చెప్పినాడు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి పూర్తిగా ఈ మీడియా ముందు చెప్పడం జరిగింది కదా. ఏం చెప్పినాడు? నన్ను మీరు అవమానాలు చేస్తూ ఉంటే మీ చిట్టా అంతా ఇప్పుతానని చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు తప్పు చేయలేదని చెప్పట్లేదు కదా. మేము తప్పులు చేశాము, మేము కోట్లు దండుకున్నాము, ప్రజల్ని మేము అడుక్కున్నాము, మాకు అధికారం ఇచ్చారు, ఆ అధికారంతో మేము కోట్లు దండుకున్నాము, మీరు నన్ను ఏమైనా మాట్లాడితే మీకు నేను మీ చిట్టాన్ని తిప్పుతానని అంటా ఉన్నారు. సో కాబట్టి విజయసాయిరెడ్డి మీద కూడా ఈ నిఘా వర్గాలు ఈ యొక్క ఏదైతే ఈ సిట్టు ఉందో ఈ సిట్టు కూడా కఠినంగా దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి. ఇట్లాంటి వ్యక్తులు మనం ఉదాసీనంగా వదిలేస్తే గనక ఈ రాష్ట్ర ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇంకొక రాజకీయ పార్టీ కానీ ఇంకో రాజకీయ నాయకుడు కానీ ఎలాంటి వ్యక్తి అయినా సరే, అధికారానికి సంబంధం లేని వ్యక్తి ఎవడైనా సరే తప్పు చేయాలంటే భయపడాలంటే దానికి తగ్గట్టుగా శిక్షాస్మృతి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది జగన్మోహన్ రెడ్డితోనే మొదలవ్వాలని నా అభిప్రాయం. అది ఈ యొక్క శిక్ష ఏదైతే పడుతుంది ఇప్పుడున్న ఈ లిక్కర్ స్కామ్లో, ఇది లిక్కర్ స్కామే కాదండి, ఇతని దగ్గర సంబంధించినందుకు భూమాఫియా కానివ్వండి, ఎర్రచందనం విషయంలో కానివ్వండి, గంజాయి విషయంలో కానివ్వండి, పక్క దేశాల నుంచి తీసుకొచ్చి బయట ఉగ్రవాద దేశాల నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ కూడా 2019, 2024 వరకు ఎంత ఉధృతంగా ఇక్కడ మన అమ్మినారో ప్రవహించాయో మనం చూడడం జరిగింది. పక్క రాష్ట్రాలు కూడా సిగ్గుపడేంత విధంగా కూడా జరుగుతుంది. ఈ రోజుకి కూడా గంజాయి అనేది అంటే ఆ రోజు పెంచిన దుర్మార్గమైన ఈ 5 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గమైన వ్యాపారం ఈ రోజుకి ప్రభుత్వాలు తల మునకలై తలలు పట్టుకుంటా ఉన్న ఏ విధంగా దీన్ని కుక్కడవేలతో చేయాలనేది ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇటు వేరే రాష్ట్రాలు కూడా కానివ్వండి, అంటే ఇతర దానదాహానికి ఎన్ని రాష్ట్రాలు బలైపోయినాయి అనేది మనం చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఈ గంజాయిని అరికట్టడానికి కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపుతా ఉంది. అట్లాగే ఈరోజు ఆ ముక్కుపాదం మోపుతుంది కాబట్టి నిజ నిర్ధారణ బయటకు వస్తుంది. దానిలో ఒక భాగమే ఈరోజు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కానివ్వండి, రేపు భూమాఫియా కానివ్వండి, అలాగే మైన్స్ విషయంలో కానివ్వండి, వీళ్ళ ప్రభుత్వంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు.
ప్రజల్ని దిగమింగి ప్రజల్ని మోసం చేసి ప్రజల ప్రాణాలు తీసి వీళ్ళు ఒక రక్తప్రాతాన్ని సృష్టించి స్కాములు చేసుకొని కోట్ల రూపాయలు వీళ్ళ గదుల్లో మూటలు కట్టుకొని కూర్చున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. న్యాయ దేవత ముందు ప్రతి ఒక్కరు నోరు విప్పాల్సిందే. ప్రజాక్షేత్రంలో వీళ్ళకి శిక్ష పడింది, న్యాయస్థానాల్లో శిక్ష పడాలి. ప్రధాన ముద్దాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కఠినంగా శిక్ష పడాలి. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి ఆయనే. క్లియర్గా కసిరెడ్డి చెప్పడం జరిగింది. నేను 10 సార్లు ఆయన పేరు ప్రస్తావిస్తానంటే సిట్టు వారి దర్యాప్తులో ఆయన పూర్తిగా పేరు చెప్పడం జరిగింది. మా పాత్ర కేవలం ఇంతవరకు డబ్బులు మేము వసూలు చేయడమే. ఈ డబ్బుల్ని మేము భారతీయ సిమెంట్ ద్వారా వివిధ ప్లేసులకు మేము పంపించడం జరిగింది. అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి కట్ల రూపంలో మేము అక్కడ చేర్చడం జరిగిందని చెప్తున్నారు. అంటే దీంట్లో ఒక భారతి గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేదని మీరు అంటారా? కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రమేయం ఉంది కాబట్టి ఈ స్కామ్లో వాళ్ళిద్దరికీ ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళ మీద పూర్తిగా నిఘా ఉంచి వాళ్ళని అదుపులో తీసుకొని దర్యాప్తు చేయగలిగితే నిజాలు బయటకు వస్తాయని మా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన ఏ స్కామ్నైనా సరే, ఏ అధికారినైనా సరే ఉపేక్షించే పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి లేదు. ఎవరిని ఉపేక్షించలేదు. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా శిక్షించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.